ఇబ్బంది పెడతారని ముందే చెప్తున్నాడు ఆయన. ఇక క్యాబినెట్లోకి రాములమ్మ విస్తరణ సమయంలో బెర్త్ ఖాయం. ఏఐసిసి చాయిసింగ్గా పిసిసికి సూచన. రాష్ట్ర నేతల్లో భిన్న అభిప్రాయాలున్నాయి. ఉద్యమకారినిగా పార్టీకి మైలేజ్ టాక్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు కౌంటర్. 2-3 రోజుల్లో ఆమె ఢిల్లీకి సోనియా గాంధీతో భేటీ అయ్యే ఛాన్స్ అట. విజయశాంతి రాష్ట్ర మంత్రివర్గంలోకి రానున్నారా? విస్తరణ సమయంలో ఆమెను అవకాశం వరించనుందా? ఏఐసిసి కోటలో ఆమెకు బెర్త్ ఖాయమైనట్లేనా? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారినిగా ఆమెను గుర్తింపు పార్టీగా మైలేజ్గా మారనుందా? ఆమెకు మంత్రిగా అవకాశం ఇవ్వాలన్నది సోనియా గాంధీని నిర్ణయమా? రాష్ట్ర నేతల్లో ఎలాంటి అభిప్రాయం ఉన్నా క్యాబినెట్లో చోటు అనివార్యమా? ఇలాంటి చర్చ పార్టీలో మొదలైంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉద్యమకారులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి కొందరు ఉన్నదాన్ని హైలైట్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో విజయశాంతి ద్వారా మరి తెరలోకి దించేటువంటి తెర మీదకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఆ వెలితిని భర్తీ చేయాలన్నది ఏఐసిసి ఉద్దేశంగా కనిపిస్తున్నది. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆమెకు అవకాశం ఉంటుందని పార్టీ కేంద్ర వర్గాల సమాచారం. సోనియా గాంధీ నిర్ణయం కావడంతో ఓపెన్గా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు లేవు. కౌంటర్ ఇచ్చేందుకే ప్లాన్ అంట. బీఆర్ఎస్కు గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి సోనియా గాంధీ పక్కా వ్యూహం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులంతా తమది ఉద్యమ పార్టీ, కేసీఆర్ను మించిన ఉద్యమకారులు ఎవరు, చావు నోట్లో తలబెట్టి ఇలాంటి డైలాగులు వినిపిస్తున్న సమయంలో ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి విజయశాంతి ఎంపిక పర్ఫెక్ట్గా ఉంటుందనే సోనియా గాంధీ అభిప్రాయం. మంత్రిని చేయడం ద్వారా అసెంబ్లీలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులకు ఆమె ద్వారా గట్టిగా కౌంటర్ ఇవ్వవచ్చన్నది పార్టీ ఉద్దేశం. లేదంటే ఆమె కేవలం కౌన్సిల్కే పరిమితం కావాల్సి ఉంటుందని. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన ఆమెకు అక్కడ సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కలేదని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం చిక్కుతుంది. బీఆర్ఎస్ చేసిందేంటో బహిర్గతం చేసేలా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది బీఆర్ఎస్. 10 ఏళ్ల తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా ఇలాంటి చర్చలు జరుగుతున్న సమయంలో విజయశాంతిని క్యాబినెట్లో తీసుకుంటే బీఆర్ఎస్లో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, కేసీఆర్ తీరు ఎలా ఉండేది, ఆలే నరేంద్ర లాంటి వారికి లభించిన గుర్తింపు ఏంటి, ఉద్యమం తర్వాత కోదండరాం లాంటి వారికి అవమానాలు ఎందుకయ్యాయి, ఉద్యమంలో కేసీఆర్ రోలు, ఇలాంటివన్నీ వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. గులాబీ నేతలకు ఆమె ద్వారా గట్టిగా కౌంటర్ ఇప్పించాలనేదే కాంగ్రెస్ హైకమాండ్ భావన. ఇప్పటికే ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉన్నది. దీంతోపాటు కేటీఆర్, కవిత ఉద్యమంలోకి రావడానికి ముందు విజయశాంతి ఎంటర్ అయ్యారు. వారందరికీ ఆమె సీనియర్ కావడంతో ఏది మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పటి పరిణామాలను బహిర్గతం చేసే గులాబీ లీడర్లు ఆత్మరక్షణలో పడతారనేదే కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావనట. వారిని కట్టడి చేసేందుకు ఉద్యమం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ వారిని విజయశాంతి తనదైన శైలిలో కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. బీజేపీలో ఉన్నప్పుడు ఆమె తెలంగాణ వాదాన్ని వినిపించారు. పార్టీ విధానపరమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వని రోజుల్లోనే విజయశాంతి ఓపెన్గా మాట్లాడేవారు. తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ కోసం తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీని పెట్టుకున్నారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో విలీనం చేసిన విజయశాంతికి కేసీఆర్తో కలిసి నడిచారు. తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంటుకు వచ్చిన టైంలో ఆమె ఎంపీగానే ఉన్నారు. 2004లో మొదలు 2014 వరకు తెలంగాణ ఉద్యమం, అందులో కేసీఆర్ పాత్ర, బీఆర్ఎస్ లక్ష్యం, పార్టీలో అంతర్గత ఏం జరిగింది, ఆలయ నరేంద్ర లాంటి వారికి ఎలాంటి గౌరవం దక్కింది, బీఆర్ఎస్ నుంచి ఆమె ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు వెల్లడిస్తే అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి లీడర్లకు ఇబ్బందికరంగా మారుతుంది. మంత్రిని చేస్తే పార్టీకి మైలేజ్ అట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే సోనియా గాంధీ స్వయంగా చొరవ తీసుకుని ఆమె రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేలా ఏఐసిసి ద్వారా పిసిసికి చెప్పినట్లు సమాచారం. అన్ని విధాలుగా ఆమెను మంత్రి చేయడం ద్వారా పార్టీకి మైలేజ్ వస్తున్నట్టు, ఏకకాలంలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులకు గట్టిగా కౌంటర్ ఇప్పించనున్నట్టు సోనియా గాంధీ అభిప్రాయాన్ని ఏఐసిసి వర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా 2-3 రోజుల్లో సోనియా గాంధీని కలిసే అవకాశం ఉన్నది. చివరి నిమిషం వరకు ఆమె పేరు తెర మీదకి రాకపోయినా అనూహ్యంగా అభ్యర్థిగా ఖరారు కావడంతో హైకమాండ్ సెలక్షన్ అనే చర్చలు గాంధీభవన్లో జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను మంత్రిని చేయడం ద్వారా మునుముందు పరిణామాలు భిన్నంగా ఉంటాయని, కీలకమైనటువంటి శాఖని ఆమెకు అప్పగించే అవకాశాలు ఉన్నదన్నది పార్టీ కేంద్ర వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణ సమయానికి సస్పెన్షన్ వీడనుందంటూ మనకి ఇక్కడ ప్రధానమైన ఒక వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా రాములమ్మ ఒక్కతే కాదు, అద్దంకి దయాకర్ కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో అడుగు పెట్టబోతున్నాడు. అద్దంకి దయాకర్కి సంబంధించి చాలా రోజుల నుంచి అద్దంకి మంత్రి కాబోతున్నటువంటి చర్చ జరిగింది. బట్ మంత్రిగా ఎట్లా అడుగు పెట్టాలి, మంత్రిగా ఎంట్రీ కావాలంటే
ఆయన మొదటగా ఎమ్మెల్సీ కావాలి, లేదంటే మంత్రివర్గంలోకి తీసుకున్న 6 నెలల లోపల ఆయన ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎన్నిక అయి ఉండాలి. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన ఏడాదిన్నర పాటు వెయిట్ చేసిండు. ఏడాదిన్నర పాటు వెయిట్ చేసిన తర్వాత ఆయన క్లియర్గానే ఒక 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 క్లియర్ స్టేట్మెంట్ అయితే అద్దంకి దయాకర్కి ఉన్నది. ఖచ్చితంగా నీకు ఏదో ఒక మంచి పదవి ఉంటుంది, యూ డోంట్ వరీ, రిలాక్స్గా ఉండు, మన పార్టీ గెలిచింది, సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకుపోయిన ఒక భరోసాను ఇటు రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్ర అధినాయకం చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే అద్దంకి దయాకర్ ఎప్పుడైతే ఎన్నికల్లో గెలిచిరో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా రిలాక్స్గా ఉన్నాడు. కేవలం డిబేట్లలో పాల్గొనాలి, పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవాలి. సో అటువంటి అద్దంకి 14-15 నెలల తర్వాత అనుకున్న కళ నెరవేరింది. సో హైకమాండు వీళ్ళందరూ కూడా ఉద్యమకారుడు, పార్టీ కోసం 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడిన వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఆయన్ను ప్రకటించడం, సో అందులోనే విజయశాంతి, ఇటు ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పనిచేసిన వాళ్ళే. సో శంకర్ నాయక్ కావచ్చు. సో ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించి ఇద్దరు కూడా రాములమ్మ, అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరు కూడా క్యాబినెట్లో వాళ్ళ బెర్తులు కన్ఫామ్ చేసుకున్న అనేది చర్చ జరుగుతుంది. రాములమ్మ డైరెక్టు మరి ఏఐసిసి తోటి కాంటాక్ట్ ఉండి సోనియా గాంధీ తోటి, మా రాహుల్ గాంధీ తోటి, ఖర్గే తోటి ఆమె అటాచ్మెంట్ ఉంటే, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి అద్దంకి దయాకరు ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండి మంత్రివర్గంలో అడుగుపెట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి మంత్రి పదవి తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో అద్దంకి మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి రాబోతుంది అనేటువంటి చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి సో అద్దంకి ఎమ్మెల్సీ అందరూ అనుకున్నారు, ఎమ్మెల్సీ వచ్చింది. సో అద్దంకి ఖచ్చితంగా మంత్రి అనుకుంటారు. సో మంత్రి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే తెలంగాణ ఉద్యమము ఇటు కాంగ్రెస్ పార్టీ కోసం చాలా రోజుల పాటు కొట్లాడిన వ్యక్తి. సో ఇక రాములమ్మ విషయానికి వస్తే ఇక్కడ మనం మొత్తం చదివినాం రాములమ్మది. సో రాములమ్మ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆమె పాత్ర కావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో ఆమె చేసినటువంటి కీలకమైనటువంటి రోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆమెను మంత్రిగా నిలబెడితే, మంత్రిగా ఆమెను ఒకవేళ క్యాబినెట్లోకి తీసుకుంటే, సో అసెంబ్లీలో రేపు గర్జించడానికి, కేటీఆర్ను చెడుగుడాడడానికి, కౌంటర్లకు రీకౌంటర్ చేయడానికే సో సరైనటువంటి వ్యక్తి కాబట్టి, మంచి చరిస్మా ఉన్న వ్యక్తి, మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. సో విజయశాంతిని ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకుంటారు. బెర్త్ ఖాయమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి చూడాలి మరి విజయశాంతి ఎంతవరకు మరి మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో ఉన్నదానికి ఇటు చట్టసభలు మండలికి సభకు చాలా తేడా ఉంటుంది. మండలిలో ఉన్నదానికంటే సో సభలో ఉంటే, శాసనసభలో ఉంటే మాత్రం ధూమ్ధామ్ ఉంటుంది. ఇక మండలిలో అంటే కొంత ఉండదు కాబట్టి సో ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా మంత్రివర్గంలోకి మేము తీసుకుంటారు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఇంకోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం చాలామంది కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులు ట్రై చేశారు, బట్ యువ నాయకులకు రాలేదు. బట్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా సరే రేపు రానున్నటువంటి నామినేటెడ్ పోస్టులోనైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ యువ నాయకులు తాహతాలు ఆడుతున్నారు. ఒక రకమైనటువంటి హుకుమ్ని కూడా కాంగ్రెస్ పార్టీకి జారీ చేసినట్టు తెలుస్తుంది. చూద్దాం నామినేటెడ్ పోస్టులైనా యువ నాయకులకు అవకాశం వరిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చరణ్ కౌశిక్ యాదవ్ కావచ్చు, సామ రామ్మోహన్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది యువ నాయకులు కొట్లాడి వాళ్ళందరూ ఆశపడ్డారు ఎమ్మెల్సీ వస్తుందేమో అని. బట్ వాళ్ళ ఆశలు నిరాశలైనాయి. చూద్దాం భవిష్యత్తులో మరి వాళ్ళకి ఎటువంటి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళను సాటిస్ఫై చేస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. ఒకసారి దిశలో చూస్తే ప్రణయ్ హత్య కేసులో హంతకుడికి ఉరి